అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అహో బత, అయ్యో ఎంత విచారకరం. మహత్ పాపం, ఘోరమైన పాపం. కర్తుం వ్యవసితావయం, చేయడానికి మేము సంకల్పించాము. యత్, ఏమిటంటే రాజ్య సుఖ లోభేన, రాజ్యంలోని సుఖాల కోసం ఉన్న లోభంతో, హంతుం, హతమార్చడానికి, స్వజనం ఉద్యతాహ, స్వజనులను, తమ బంధువులను సంహరించడానికి సిద్ధమయ్యాము. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. అర్జునుడు లోపల పశ్చాత్తాపంతో కృష్ణుడిని ఉద్దేశించి చెబుతున్నాడు. కృష్ణ, ఎంతటి ఘోర పాపానికి మేము సిద్ధపడ్డామో చూడు. రాజ్య సుఖాల కోసమే మన స్వజనులను సంహరించడానికి తలపెట్టాం. ఇది మహాపాపం కదా. ఇది అర్జునుని మనోభావాలలో స్వజనులపై కరుణ, రాజ్యం మీద నిరాసక్తి కలగలిపిన స్థితిని చూపిస్తుంది. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకంలో అర్జునుడు తన మనసులో ఉన్న లోభం మరియు కరుణ అనే సంఘర్షణలను బహిర్గతం చేశాడు. 43, 44 శ్లోకాలలో వంశనాశనం, వర్ణ సంకరం గురించి చెప్పిన ఆయన ఇప్పుడు రాజ్య సుఖాల లోభంతో మేము చేస్తున్నది మహాపాపం అని స్పష్టంగా ఒప్పుకుంటాడు. ఇదే ఆయనను క్రమంగా యుద్ధం చేయకూడదనే నిర్ణయానికి నడిపిస్తుంది. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. దయచేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.